బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామోజీ ఫిల్మ్ సిటీ లైమ్ లైట్ గార్డెన్ లో జరిగిన ప్రమాద దృశ్యాలు బయటకు వచ్చాయి. క్రేన్ విరిగి పడుతున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. నిన్నటి ప్రమాదంలో విస్టిక్ కంపెనీ సీఈఓ సంజయ్ షా మృతి చెందారు. రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వాహకుల నిర్లక్ష్యం, ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో నిండు ప్రాణం పోయింది. ఈ ప్రమాదంలో విస్టిక్ కంపెనీ సీఈఓ సంజయ్ షా మృతి చెందగా కంపెనీ చైర్మన్ విశ్వనాథ్ రాజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ లైవ్ లో అందిస్తారు. సాయి, గురువారం సాయంత్రం 7:30 గంటలకు జరిగింది ఈ ప్రమాదం. ఈ ప్రమాదంలో రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఏకంగా ఒక కంపెనీ సీఈఓనే చనిపోయాడు. ఏదైతే విస్టెక్స్ ఏషియా పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి సీఈఓ సంజయ్ షా, అలాగే దానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ విశ్వనాథ్ రాజు ఇద్దరు కూడా కంపెనీకి సంబంధించినటువంటి కార్యక్రమం అక్కడ రామోజీ ఫిలిం సిటీలో నిర్వహణలో ఆ మీద అయితే కేజ్ ఉంటుందో ఆ కేజ్ నుంచి కిందికి దించడానికి, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడానికి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా అది కిందికి దిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రేన్ నిర్వాహకుల నిర్లక్ష్యం కావచ్చు, మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్ల అక్కడ క్రేన్ వైర్లు తెగిపోయి కింద పడిపోతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. ఆయన ఆషామాషి వ్యక్తి కూడా కాదు. దాదాపు 20 దేశాల్లో అతని కంపెనీ విస్తరించి ఉంది. దాదాపు 1000 కోట్ల టర్నోవర్ ఉన్నటువంటి ఈ విస్టెక్స్ కంపెనీకి సంబంధించినటువంటి సీఈఓను ఆ విధంగా మీదికెళ్ళి కిందికి దించేటప్పుడు కింద పడిపోయాడు. పడిపోయిన తర్వాత కూడా అక్కడ కనీసం అంబులెన్స్లు కూడా లేవు. ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు, అంత పెద్ద కంపెనీ సీఈఓను అక్కడ కంపెనీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కనీసం ఒక అంబులెన్స్ కూడా పెట్టలేకపోవడం చాలా దురదృష్టకరం. సో దాంతోనే అతను చనిపోయాడు అనేది కూడా ఎఫ్ఐఆర్లో కూడా కంపెనీ ప్రతినిధులు కంప్లైంట్ చేసినప్పుడు కూడా కనీసం ఒక 15-20 నిమిషాల వరకు అంబులెన్స్ కూడా రాలేదు. అలాగే ప్రెసిడెంట్ విశ్వనాథ్ రాజు ఇప్పుడు ఇంకా చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయనను కనీసం అంబులెన్స్ కూడా లేదు, వాళ్ళ సొంత కారులోనే ఆసుపత్రికి తీసుకెళ్లామంటూ కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అలాగే విశ్వనాథ్ రాజు ఎవరైతే చనిపోయినటువంటి సీఈఓ సంజయ్ షా భార్య అంబులెన్స్ కోసం చాలాసేపు ఆమె కంటతడి పెట్టడం కూడా అక్కడ ఉన్న వారందరినీ కూడా హృదయాన్ని ద్రవింపజేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన అమెరికాలో ఉంటారు, ఇలినాయిస్లో అతని కంపెనీ వ్యవహారాలు ఉంటాయి. అక్కడ నుంచి దేశ విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీ వ్యవహారాలు అన్నింటినీ కూడా చూస్తుంటారు. అయితే సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం ఇక్కడ హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన దానికోసం ఆయన ప్రత్యేక చాపర్లో అమెరికా నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అయితే రామోజీ ఫిలిం సిటీకి గురువారం రోజున వచ్చారు. ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు ఆయన ఇంట్రడ్యూస్ చేసే క్రమంలో ఇదంతా కూడా జరిగింది. సో దీనిపైన కంపెనీ ప్రతినిధులు ఇచ్చినటువంటి పోలీసు ఫిర్యాదు నేపథ్యంలో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఆ కంపెనీ ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చాయి. మనం చూసాం గతంలో ఎప్పుడైనా కూడా రామోజీ ఫిలిం సిటీలో ఏం జరిగినా కూడా బయటకు కనిపించదు. మొత్తం పూర్తిగా రామోజీ ఆజ్ఞలతోనే అదంతా కూడా నడుస్తూ ఉంటుంది. అందులో ఎన్ని ప్రమాదాలు జరిగినా బయటకు రావు. కానీ ఈసారి ఏకంగా 1000 కోట్ల కంపెనీకి సీఈఓకి సంబంధించినటువంటి ప్రమాదమే పూర్తిగా నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగింది. దీనిపైన రామోజీ ఫిలిం సిటీ మేనేజ్మెంట్ మీద కావచ్చు, అలాగే ఉషా కిరణ్ ఈవెంట్స్ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కనీసం అక్కడ సరైనటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేయకపోవడమే కాకుండా ఒక అంబులెన్స్ కూడా కనీసం తెప్పియలేకపోయారనేటువంటిది ఆవేదన కంపెనీ ప్రతినిధుల్లో కావచ్చు, వారి కుటుంబంలో కూడా ఉంది. ఆ కంపెనీ సీఈఓ ఆ ప్రోగ్రామ్కి ప్రత్యేక చాపర్లో వచ్చినటువంటి వ్యక్తి శవపేటికలో ఇప్పుడు అమెరికా డెడ్ బాడీని అక్కడ తీసుకెళ్లాడు. సంజయ్ షాది స్వస్థలం ముంబై. అయితే ఆయన 1989లోనే అమెరికా వెళ్ళి అక్కడ అనేక కంపెనీల్లో ఉద్యోగిగా చేశారు, ఉన్నతాధికారిగా చేశారు. ఆ తర్వాత ఆయన సొంత కంపెనీని 1999లో పెట్టుకున్నాడు, విస్టెక్స్ కంపెనీని. అది 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక దేశాల్లో ఆయన ప్రోగ్రామ్స్ని అటెండ్ అవుతూ వస్తున్నాడు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ ఘటన జరగడం, ఇది పూర్తిగా రామోజీ రావుకు సంబంధించినటువంటి ఆ రామోజీ ఫిలిం సిటీ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కారణంగానే, కనీసం అంబులెన్స్ కూడా తెప్పియలేకపోవడం కారణంగానే ఆయన చనిపోయాడు అనేటువంటిది మాత్రం కంపెనీ ప్రజలు చెప్తున్నారు. రైట్ సాయి, థ్యాంక్ యూ. రామోజీ ఫిల్మ్ సిటీ లైమ్ లైట్ గార్డెన్ లో జరిగిన ప్రమాద దృశ్యాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఆ దృశ్యాల్ని సాక్షి స్క్రీన్ మీద చూస్తున్నాం. క్రేన్ విరిగి పడుతున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. నిన్నటి ప్రమాదంలో విస్టిక్ కంపెనీ సీఈఓ సంజయ్ షా మృతి చెందారు. రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వాహకుల నిర్లక్ష్యం, ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో నిండు ప్రాణం పోయింది. ఈ ప్రమాదంలో విస్టిక్ కంపెనీ సీఈఓ సంజయ్ షా మృతి చెందగా కంపెనీ చైర్మన్ విశ్వనాథ్ రాజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, శ్రీ రామోజీ ఫిల్మ్ సిటీ ప్రమాదానికి సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు నిర్వహణ చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు ఎఫ్ఐఆర్ చేశారు.
అంటే ప్రధానంగా కూడా ఈ కేసు సంబంధించి ఎవరైతే రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఉషా కిరణ్ మూవీస్ సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఆపరేట్ చేస్తూ ఉన్నారు. కేవలం రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేస్తుందని చెప్తా ఉన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం మాత్రమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ఎవరైతే డిస్ట్రిక్ట్ కంపెనీ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు కేసు సంబంధించి ఫిర్యాదు చేస్తా ఉన్నారు. సకాలంలో కనీసం అంబులెన్స్ కూడా ఏదైతే మనం రోప్ నుంచి క్రేన్ తాడుపై కింద పడ్డారో అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి దాదాపు హాఫ్ అన్ అవర్ వరకు కూడా అంబులెన్స్ అరేంజ్ చేయలేకపోయారంటూ కూడా ఫిర్యాదు చేశారు. మరోపక్క యాజమాన్యానికి సంబంధించి కూడా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కావచ్చు, ఒకవేళ కింద పడిపోతే తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ సంబంధించి కనీసం ఎలాంటి ముందు జాగ్రత్త తీసుకోకపోవడమే ఈ ప్రమాదానికి కారణమైంది. కంపెనీ ఏదైతే సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ సందర్భంగా కూడా ఏర్పాటు చేసే కార్యక్రమంలో కూడా సిఇఓను కంపెనీ చైర్మన్ పైనుంచి కిందికి దింపే వందలాది మంది ఉద్యోగుల నేపథ్యంలో వాళ్ళ ముందు హైలైట్ కోసం వాళ్ళు కింది దింపిన నేపథ్యంలో ఒక్కసారిగా ట్రైన్ తాళ్ళు అయిపోవడంతో కూడా 20 అడుగుల పై నుంచి కూడా కింద పడిపోయారు. ప్రస్తుతం సంజయ్ షా సిఇఓగా ఉన్నటువంటి వ్యక్తి అమెరికా నుంచి ఈ ఈవెంట్ కోసం మాత్రమే వచ్చారు. అతను ముంబైలో ఉంటారు. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా చైర్మన్ విశ్వనాథరాజు మాత్రం ప్రస్తుతం మలక్పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. అతనికి మల్టిపుల్ గాయాలయ్యాయి, భారీగా రక్తం కూడా పోయినటువంటి నేపథ్యంలో కూడా అతన్ని ప్రస్తుతం ఎమర్జెన్సీ కేర్ లో చికిత్స అందిస్తారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా ఆసుపత్రి వర్గాలు వెల్లడిస్తా ఉన్నాయి. అయితే కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సంబంధించి మాత్రం ఎక్కడ కూడా ఈ కేసు అంశాన్ని జరిగినటువంటి సంఘటన అంటే మొన్న నైట్ 2:48 గంటలు అవుతున్నప్పుడు కూడా ఎక్కడ మీడియా తెలవకుండా కూడా రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం చాలా జాగ్రత్త పడింది. ఎక్కడ కూడా ఈ విషయాన్ని పొక్కకుండా అక్కడున్న సిబ్బంది మొత్తాన్ని హెచ్చరించింది. ఆ కేసు విషయాన్ని కూడా పోలీసులకు మొదటగా సాక్షి ఎక్స్క్లూజివ్ గా తెలుసుకున్నటువంటి సమాచారం మేరకు కూడా నిన్నటి నుంచి మీడియాలో ప్రచారం చేస్తా వస్తున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా అక్కడ ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి, ఫిల్మ్ సిటీ లోనికి ఎవరిని అనుమతించిన పరిస్థితి, కేవలం సామ్రాజ్యంగా మాత్రమే ఫిల్మ్ సిటీలో ఎవరు రాకుండా కూడా పూర్తి ఆంక్షలు విధించి సెక్యూరిటీని పటిష్టం చేసి కూడా అక్కడ జరిగినటువంటి వాస్తవాలను అడ్డుకునే ప్రయత్నం అక్కడ యాజమాన్యం చేస్తోంది. ఉషా కిరణ్ ఈవెంట్స్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా చాలా స్పష్టంగా ఆ కంపెనీ డైరెక్టర్ ఎవరైతే విస్టెక్స్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ సంబంధించిన మాదాపూర్ లో ఉంటుంది. చాలా పెద్ద ఆర్గనైజేషన్, చాలా మంది వేల మంది ఉద్యోగులు ఉంటారు. అమెరికా నుంచి ముంబై నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. చైర్మన్ సిఇఓ కూడా కేవలం 25 సంవత్సరాలు పూర్తి చేసినట్టు నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించేందుకు యాజమాన్యం ప్రయత్నించింది. కానీ ఏకంగా ఆ సిఇఓని మరొక చైర్మన్ ని బలవాల్సినటువంటి పరిస్థితి కేవలం రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకున్న చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం కంపెనీ యాజమాన్యం ఎవరైతే చనిపోయినటువంటి సిఇఓ సంజయ్ షా మృతదేహాన్ని ముంబైకి తరలించారు. అలా ఇద్దరు పిల్లలు కూడా అమెరికాలో ఉన్న నేపథ్యంలో వాళ్ళు రేపు ముంబై జరుగుతారు. ఆ తర్వాత అంత్యక్రియలు జరుగుతాయి. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి చైర్మన్ విశ్వనాథ్ రాజు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఆసుపత్రి జరగడం జరిగింది. అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తా ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం దీనికి సంబంధించి కేవలం ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేశారు. కానీ యాజమాన్యం సంబంధించి ఎవరు కూడా ఇప్పటిదాకా అదుపులోకి తీసుకోలేదు. ఆ ఈవెంట్ ఆర్గనైజర్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం సంబంధించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రస్తుతం ఈ విస్టెక్స్ కంపెనీ ఉద్యోగులు, డైరెక్టర్లు డిమాండ్ చేస్తా ఉంటారు. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.